నాగలక్ష్మి నేను ఒక 4 ఫన్నీ క్వశ్చన్లు అడుగుతా, సమాధానం చెప్తావా? చెప్తాను అన్నాడు. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. ఓకే, మనం ఎడమ చేతితో తప్ప కుడి చేతితో ఎప్పటికీ పట్టుకోలేనిది ఏమిటి? ఇంకోటి అడగనా? అది ఎప్పుడు పెరుగుతూనే ఉంటుంది కానీ ఎప్పటికీ అది తగ్గదు, ఏమిటది? ఇప్పుడు పెరుగుతూనే ఉంటుంది కానీ ఎప్పటికీ అది తగ్గదు, ఏమిటది? తెలీదా? సరే ఇంకో క్వశ్చన్ అడుగుతా. టీ కప్పుకి హ్యాండిల్ ఏ వైపు ఉంటుంది? ఎటువైపైనా ఉండిద్ది, అది మనం పట్టుకునే విధానం బట్టి ఉండిద్ది. నిజానికి అది మనదే కానీ మనకంటే కూడా ఎదుటి వాళ్ళే ఎక్కువగా వాడుతారు, ఏమిటది? తెలీదా? బండి. బైకా? ఫ్రెండ్స్, నాగలక్ష్మికి అయితే 4 క్వశ్చన్స్ అడిగాను, ఒక్కదానికి కూడా ఆన్సర్ చెప్పలేదు. మీకు తెలిస్తే కనుక కామెంట్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, మనం ఎడమ చేతితో తప్ప కుడి చేతితో పట్టుకోలేనిది, ఎప్పటికీ పట్టుకోలేనిది ఏమిటి? సెకండ్ వన్, అది ఎప్పుడు పెరుగుతూనే ఉంటుంది కానీ ఎప్పటికీ తగ్గదు, ఏమిటది? థర్డ్ వన్, టీ కప్పుకి హ్యాండిల్ ఎటువైపు ఉంటుంది? ఫోర్త్ వన్, నిజానికి అది మనదే కానీ మనకంటే కూడా ఎక్కువగా ఎదుటి వాళ్ళు వాడుతారు, ఏమిటది? 5 సెకండ్స్ టైం ఇస్తున్నా, చెప్పండి. ఫస్ట్ దానికి ఆన్సర్ ఏంటంటే కుడి చేయి. అంటే మనం ఎడమ చేతితో తప్ప కుడి చేయితో ఎప్పటికీ పట్టుకోలేం మనం కుడి చేయిని. సెకండ్ వన్, అది ఎప్పటికీ పెరుగుతూనే ఉంటుంది కానీ ఎప్పటికీ తగ్గదు, ఏమిటంటే అది వయస్సు. వయసు అనేది ఎప్పటికీ పెరుగుతుంటుంది, తగ్గదు. థర్డ్ వన్, టీ కప్పుకి హ్యాండిల్ ఎటువైపు ఉంటుంది? బయట వైపు ఉంటుంది, లోపల వైపు కాదు. ఫోర్త్ వన్, నిజానికి అది మనదే కానీ ఎక్కువగా ఎదుటి వాళ్ళు వాడుతుంటారు, ఏమిటది? మన పేరు. మనకంటే కూడా ఎదుటి వాళ్ళు మన పేరుని ఎక్కువగా వాడతారు, గుర్తుపెట్టుకుని. మళ్ళీ వస్తా. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.